చేయడం అనేది అందరి ధర్మం అధ్యక్ష. అది గౌరవిస్తున్నటువంటి పుణ్యపురుషులు మహాపురుషులు ఈ లోకంలో ఎంతో కీర్తించబడుతున్నారు అధ్యక్ష. అలా గౌరవించలేని వాళ్ళు 11 సీట్లతో ఎలా మిగిలిపోయారో మనందరికీ తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్త్రీకి ఆస్తిలో హక్కిస్తే ఖచ్చితంగా మహిళకు ఒక గౌరవం, ఆ కుటుంబంలో ఒక ఉన్నత స్థాయి ఉంటుందని ఆ రోజు ఆశించి ఆస్తిలో సమాన భాగం ఇచ్చి, అలాగే గురుకులాలు కానీ మహిళా యూనివర్సిటీలు కానీ ఏర్పాటు చేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మనందరికి కూడా ఒక భిక్ష పెడితే, ఆ తర్వాత వచ్చినటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్తారు అధ్యక్ష. ఎప్పుడు తన తల్లి పడినటువంటి బాధ రాష్ట్రంలో ఏ తల్లి అనుభవించకూడదు అని కట్టెల పొయ్యిలో వండుతూ తన కళ్ళు ఇబ్బంది పడుతుంటే కళ్ళ నీళ్ళు కారుతున్నా మా అందరికీ వండి పెట్టే మా తల్లి. ఎందుకంటే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి మనసుని మొన్న మహిళా దినోత్సవం రోజు ఆవిష్కరించారు అధ్యక్ష. నా తల్లి బాధ చూసి నేను దీపం పథకం పెట్టానని. అలాంటి మహానుభావులు దీపం పథకం పెడితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు తల్లులు కూడా గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ప్రతి నిమిషం కూడా పొగిడే తల్లులు కూడా ఉన్నారని తమకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఎలాగైతే ఆస్తిలో మనకు భాగం వచ్చిందో ఆర్థికంగా కూడా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగాలని డ్వాక్రా గ్రూపులు, అది గౌరవ చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక అధ్యక్ష. డ్వాక్రా గ్రూపులు పెట్టిన తర్వాత ఆడవాళ్ళు ఇళ్ళ నుండి బయటకు వచ్చి అందరూ చాలామంది అనేవాళ్ళు అధ్యక్ష, వీళ్ళు బ్యాంకులకు వెళ్ళి లోన్లు తీసుకొస్తే మనం ఇంట్లో వంట చేయాలా అని. కానీ సార్ ఒకే మాట అన్నారు అధ్యక్ష, చేస్తే తప్పేంటి అని. ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగాలి, 50 రూపాయలకి 100 రూపాయలకు కూడా ఇంట్లో భర్త దగ్గర అన్నదమ్ముల దగ్గర చేయి చాపకుండా ఆర్థికంగా ఎదగాలని పెట్టినటువంటి ఆ పథకం. అలాగే అందరి మహిళలకి ఇల్లు కానీ భూమి కానీ రుణాలు కానీ కుటీర పరిశ్రమలు కానీ మహిళల పేరు మీద పెట్టి మహిళలను ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇంట్లో ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదివినట్టే అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి సందేశం మనం చాలాసార్లు విన్నాం అధ్యక్ష. కాబట్టి ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి అని ఎన్నో గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు రాష్ట్రం మొత్తం మీద కూడా పెట్టి, మహిళా కళాశాలలు, మహిళా యూనివర్సిటీలు పెట్టి అక్కడ ఎవరైనా ఆడపిల్ల చదువుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో చదివించాలని ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. మొన్న మహిళా దినోత్సవం రోజు ఒక పండగలా జరిగింది అధ్యక్ష. ఆ పండగలో దాదాపు 2 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు, ఎన్నో ట్రైనింగ్లు, వాళ్ళకి ఎంతో ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళలందరికీ మహారాణులు మీరే అని ఆ సభలోనే చూపించినటువంటి సంగతి మనం చూసాం అధ్యక్ష. అలాగే చాలా వరకు పారిశ్రామికవేత్తలు ఎంతోమంది వచ్చి మేము పారిశ్రామికంగా ఎదుగుదలలో ఉన్నామంటే వాళ్ళకి చేయూతనిచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి సంగతి కూడా మనకు తెలుసు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మహిళల గురించి చెప్పుకోవాలన్నప్పుడు గత 5 సంవత్సరాలు కూడా 2 నిమిషాల్లో చెప్పేస్తాను అధ్యక్ష. యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమే చెప్తాను అధ్యక్ష. 2022లో కేవలం మహిళల మీద జరిగినటువంటి దాడులు 25,000 నేరాలు జరిగాయి అధ్యక్ష. అలాగే 601 అత్యాచారాలు జరిగాయి అధ్యక్ష. కనీసం వీటన్నిటిలో ఒక్క అత్యాచారంకైనా శిక్ష పడలేదు అధ్యక్ష. ఒక్క నేరానికైనా కనీసం వాళ్ళ కార్యకర్తను ఒక్కరిని తీసుకొచ్చి లోపలేసినటువంటి పాపాను పోలేదు అధ్యక్ష. కేవలం పదవి కోసం తల్లిని గెంటేసినటువంటి వ్యక్తి, ఆస్తి కోసం చెల్లిని గెంటేసినటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాలు మనకి నీతులు చెప్పడానికి ముందుకు వచ్చేవాడు అధ్యక్ష. అక్కమ్మ చెల్లమ్మ అంటూ మా అందరి నెత్తుల మీద చేతులు పెట్టి పాదయాత్రలో అందరినీ దగ్గర తీసుకొని ముద్దులు పెట్టేసి అలవిగాని హామీలు ఇచ్చి ఈరోజు బడ్జెట్లో ఏది చేసినా సరే ఒక ఆర్థికంగా వెసులుబాటు లేకుండా, అంటే ఇవ్వడానికి వీలైనటువంటి హామీలు అధ్యక్ష. ఎలాగో అతను నెక్స్ట్ ఇయర్ ఉండని ఆయనకి తెలుసు, విపరీతమైన హామీలు ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఎంత దారుణమైన సంఘటనలు అంటే 30,196 మంది మహిళలు మిస్ అయితే కనీసం మాట్లాడిన మనిషి, కానీ నీతుల మాటలు ఇక్కడ ఎంత చెప్తారంటే
మహిళల మీద మేము ఎంతో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తే పాపం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ గౌరవ సభగా ఉన్నటువంటి ఈ సభ ఆ రోజు మనందరికీ తెలుసు, ఒక పవిత్ర మూర్తిని మాతృమూర్తిని అవమానపరిస్తే యావత్ ఇక్కడ సభే కాదు అధ్యక్ష, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బాధపడి ఇలాంటి దుర్మార్గుడు ఉండకూడదు అని ఉద్దేశం చేసి 93% సీట్లు ఇచ్చి మనందరికి కూడా ఘన చరిత్రని సంపాదించి పెట్టారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నాకు తెలిసి ఇంతవరకు ఏ సభలో కూడా 93% ఒకే పార్టీకి వచ్చి సీట్లు సంపాదించి ఈరోజు 164 సీట్లతో ఇక్కడ కూర్చున్నామంటే గత 5 సంవత్సరాలు ఆ మహానుభావుడు చేసినటువంటి అకృత్యాలు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా 5 లక్షలు మనకి డ్వాక్రా గ్రూపులకి వడ్డీ లేని రుణాలు ఇస్తే సార్ వెంటనే 10 లక్షలు కూడా చేస్తామని ఆ రోజు మాటిచ్చి 3 లక్షలు తగ్గించారు అధ్యక్ష. మహిళలందరూ అంత బాధపడినా నాకు అవసరం లేదని పక్కన పడేసిన వైనం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలు పొదుపు సొమ్ము, అలాగే 2,000 కోట్లు అభయహస్త నిధులు మింగేసినటువంటి బకాసురుడు ఎవరు అంటే గత మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అధ్యక్ష. ఎందుకంటే అంత సొమ్ము తినేసిన, ఎంత సొమ్ము తిన్నా అరిగిపోయిన వ్యక్తి ఎవరంటే ఆయన ఒక్కడే అధ్యక్ష. ఈ ప్రపంచంలో అంత బకాసురుడు, డబ్బు బకాసురుడు, భూ బకాసురుడు అయితే మనం ఎక్కడ చూడం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా నేను క్రిస్మస్ రోజు మాటిస్తున్నాను, నేను మాటిచ్చానంటే జరిగిపోతుంది, నేను క్రీస్తు ఒకటే అన్నట్టు చెప్పాడు అధ్యక్ష. ప్రతి మహిళకి 3,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇస్తారని మాటిచ్చి ప్రతి మహిళకి 1,80,000 రూపాయలు ఆర్థికంగా మీ అందరికీ అందుబాటులోకి వస్తుంది అక్కమ్మ చెల్లమ్మ అని చెప్పి లాస్ట్కి ఏం చేశాడు అధ్యక్ష? 75,000 రూపాయలు ఇచ్చి 1,05,000 ఎగ్గొట్టాడు అధ్యక్ష. ఎగ్గొట్టి తిరిగి మా ఒక విలేజ్లో ఒక సామెత ఉంటుంది అధ్యక్ష, మనమే కొట్టేసి మనమే బయటకు వచ్చి కొట్టాడు ఏడ్చినట్టు ఉంటుంది అధ్యక్ష. ఆ టైపులో దొంగ ఏడుపు లాక్డౌన్లో మొట్టమొదటి ఉంటాడు అధ్యక్ష. అలాగే 13,000 రూపాయలు మహిళలకు యాక్చువల్గా ఏంటంటే అమ్మఒడికి 15,000 రూపాయలు అని చెప్పి 13 ఇచ్చి 70,000 రూపాయలు 80,000 రూపాయలు తీసుకెళ్ళిపోయిన సంగతి మనకు అందరికీ తెలుసు అధ్యక్ష. వేరం ముగించేస్తాను అధ్యక్ష, దయచేసి బెల్కొట్టకండి, అయిపోయింది. అలాగే ముఖ్యంగా అధ్యక్ష 1 సెంటు భూమి ఇచ్చాడు అధ్యక్ష ఇల్లుకి. ఆ ఇంటికి ఎంతో అప్పుల పాలైపోయారు అధ్యక్ష మహిళలందరూ కూడా. అలాగే పేదలకు మిగిలింది ఏంటంటే ధరలు, అప్పులు, ఛార్జీలు, పన్నులు. చివరికి చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఆ రోజు అంటే మనకి వాట్సాప్లో ఫేస్బుక్లో వెంటనే వచ్చేది జగన్మోహన్ రెడ్డిని వచ్చేది అధ్యక్ష. అంత దారుణమైన పన్నులేసి మహిళలందరినీ ఇబ్బంది పెట్టడం. అలాగే ముఖ్యంగా అధ్యక్ష ఈ బాల్య వివాహాలు గత టైంలో ఎక్కువగా ఉండేవి అధ్యక్ష. అయితే మొదటి ప్లేస్లో అనంతపురం జిల్లా ఉండి, 2వ ప్లేస్లో ప్రకాశం జిల్లా, 3వ ప్లేస్లో కర్నూలు జిల్లా ఉంది అధ్యక్ష. మేము వాళ్ళందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మీరు పెళ్ళవుతున్నప్పుడు వెళ్ళి ఆగండి అని సినిమా స్టైల్లో చెప్పకండి, మీరు ముందే అక్కడ ఉన్నారు సచివాలయం సిబ్బంది, మీ ఏఎన్ఎం, మీ అంగన్వాడీ టీచరు, వీళ్ళని తీసుకొని వెళ్ళి నెల రోజుల ముందు నుంచి మీ అందరికీ తెలుసు ఆ పెళ్ళవుతుంది ఆపండి అని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తున్నాం అధ్యక్ష. దాదాపు 12% తగ్గించగలిగాం అధ్యక్ష. ఆ విషయం కూడా నేను ఇక్కడ తెలియజేసుకుంటూ అధ్యక్ష బేటీ బచావో బేటీ పడావో కానీ, అలాగే మేము చాలా వరకు 1 స్టాప్ సెంటర్స్ పెట్టడం కానీ అవన్నీ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు 13 ఉండేవి అధ్యక్ష. 26 జిల్లాలకి 26 పెట్టండి, అక్కడ ఒక ఎస్ఐని కూడా పెట్టమని చెప్పారు అధ్యక్ష. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఉమెన్ హెల్ప్ లైన్ కూడా ఉందధ్యక్ష. 181కి ఫోన్ చేస్తే రావటం. ఇప్పటి వరకు 7 లక్షల మందికి ఈ 9 నెలల్లోనే అందరికీ సమాధానాలు ఇవ్వడం, వాళ్ళకి రక్షణ కోసం వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే 3,800 మందికి తక్షణ సహాయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే మహిళా సంక్షేమ కేంద్రాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అలాగే స్వధార్ గృహాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అలాగే బాల సంజీవిని కానీ, నేను అంటే డీటెయిల్స్ పెట్టలేదు, ఓన్లీ ఇవే చెప్తున్నాను అధ్యక్ష. అంటే సార్ ఎలాగో చెప్తారు. అయితే ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు శక్తి యాప్ కూడా సార్ ప్రవేశపెట్టి ఆ శక్తి యాప్లో ఈరోజు మహిళలందరికీ కూడా మా చంద్రన్న ఉన్నాడనే ఒక భరోసా
ఈరోజు వచ్చింది అధ్యక్ష. ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు మహిళలకి రక్షణ భద్రత ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా మహిళలకి నైపుణ్య శిక్ష అధ్యక్ష. ఈ ఒక్క పాయింట్ చెప్పేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు కుట్టు మిషన్స్ కానీ, ఫ్యాబ్రిక్ కటింగ్స్ కానీ, బ్యూటీ పార్లర్ ట్రైనింగ్స్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్స్ కానీ, అలాగే ప్లంబర్స్ కానీ, హౌస్ కీపింగ్